నోరారా ప్రార్థన చేయండి. ఎందుకంటే నిత్యము ఆయన చుట్టూ స్థలం, ఆయన కన్నులుండే స్థలం, ఆయన చెవులుండే స్థలం. ఎవరైతే తమను తాను తగ్గించుకొని మోకరించి నా సన్నిధిలో ప్రార్థిస్తారో వారిని బట్టి దేశాన్నే రక్షిస్తానని చెప్పాడు. దేశ ప్రజలకు దీవెన చెప్పాడు. మనల్ని బట్టి అనేకులకు దీవెన, అనేకులకు విడుదల ఈరోజు. అందుకని అందరి గురించి ప్రార్థన చేయండి. మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే మన పట్టణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన ప్రాంతాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్క క్రైస్తవుడు దాన్ని తాను తగ్గించుకొని మోకరిస్తే చాలు, నేను చేయవలసిన మేలంతా చేస్తానని నిలువే పట్టణస్తులకు వాగ్దానం చేశాడు దేవుడు. అందుకనే ఒక్క రోజు చాలు దేవుని సన్నిధిలో చేరి ఒక్క రోజు చాలు మన జీవితం మార్చబడడానికి. ఒక్క గడియ చాలు దేవుని దయ నీ మీద కుమ్మరించబడడానికి. ఒక్క దినము చాలు నువ్వు ఆశీర్వదించబడడానికి. ఒక్క దినము చాలు నీ బట్టలు ఆరాధించబడడానికి. ఎవరు దిగజారిపోయారు వారందరినీ జ్ఞాపకం చేసుకునే సమయం ఈ సమయం. వారందరినీ జ్ఞాపకం, అయ్యా నా భర్తను చూడయ్యా, నా భార్యను చూడయ్యా, నా బిడ్డల వైపు చూడేసాయా. ఈ సన్నిధిలో బలివ మొక్కల వలె ఉంటారయ్యా. దేవదారు వృక్షాల వలె ఎదిగి ఫలించాలి. ఒక్కసారి మమ్మల్ని చూడేసాయా, మమ్మల్ని దాటిపోవద్దేసాయా. మాకు కలిగిన నిందలన్నీ మీరు చూడాలి, మాకు కలిగిన అవమానాలన్నీ మీరు చూడాలయ్యా. మాకు కలిగిన రెట్టింపు ఘనత నాకు కావాలని ప్రార్థన చేద్దాం. నేను మౌనంగా నీ వైపే చూస్తున్నానయ్యా. యోసేపుని హెచ్చించింది నీవేనయ్యా, దావీదుని హెచ్చించింది నీవేనయ్యా, అబ్రహామును దీవించింది నీవేనయ్యా, ఏలీయాను ఎలీషాను అభిషేకంతో నింపింది నీవేనయ్యా, పేతురు విస్తారమైన చాపలతో నింపింది నీవేనయ్యా. నేను నమ్ముతున్న నా పితరులకు గొప్ప దేవుడు నీవేనని ఈ రోజు నా ఆత్మలు సమస్తము సమకూర్చయ్యా. సమస్త ఆశీర్వాదములకు అర్హురాలిగా మార్చయ్యా, అర్హుడుగా మార్చయ్యా. నేను నమ్ముతున్నానయ్యా, నీ వలన సమస్తము సాధ్యమని నమ్ముతున్నాను. నిన్న నేను నిరంతరంగా మీరు పరిచయపడని నమ్ముతున్నాను. నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా విశ్వాసాన్ని ఘనపరచయ్యా. నీవు నా పట్ల చేసే కార్యాలే నా జీవితానికి ఒక ఆశీర్వాదంగా నేను జీవించడానికి తోడుపెట్టాయా. నా జీవితం పట్ల నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఇంకెంత కాలమయ్యా ఈ ప్రయాస, ఎంత కాలమయ్యా ఈ వేదన. ఒక్కసారి మా జీవితాల వైపు చూడయ్యా. ఇంకెంత కాలం ఈ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండాలి. మా స్థితి మార్చయ్యా, మా పరిస్థితులు మార్చయ్యా. సమస్తం దీవెనకరంగా మార్చయ్యా అని ప్రార్థన. నా పేరు పెట్టి రాయించయ్యా. ఈ వాక్యంలో నా అవసరాలన్నీ తీర్చబడాలయ్యా. నా జీవితానికి ఒక ధన్యకరమైన జీవితంగా ఆశీర్వదించయ్యా. అబ్రహాము నిన్ను నమ్మినట్లుగా అది అతనికి నీతిగా ఎంచబడింది కదయ్యా. ఈ రోజు నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు నీతిగా నీతిమంతులను బలపరుచుటకే కదయ్యా. యథార్థవంతులను బలపరుచుటకే కదయ్యా. లోకమంతా నీకు సంచరిస్తుంది. నా యథార్థత నీ ముందు నిష్ప్రయోజనం కావద్దయ్యా. నా నీతి నీ ముందు ప్రయోజనకరముగా మార్చయ్యా. నింద కలిగిన చోటే ఘనత ఉండాలయ్యా, అవమానం కలిగిన చోటే ఆశీర్వాదం ఉండాలి. ఎక్కడ ఓడిపోయామో అక్కడే నిలబడాలి నా ప్రభు. ఎక్కడ ఓడిపోయి నిరసనాయమై ఉన్నామో విశాలమైన దీవెనలతో సంతోషంగా నిండిపోవాలయ్యా. మా యోజనని నింపబడాలయ్యా, మా యోజనని సమృద్ధితో నింపబడాలయ్యా, ఆశీర్వాదంతో నింపబడాలయ్యా. పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగానే మన పట్ల దేవుడి ద్వారాలు తెలిసే దినం, దీవెన కుమ్మరించే దినం, విజయవంతంగా దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడదాం. యోనా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోదా స్తుతి కోసము యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా ఉన్నది